సో ఫ్రెండ్స్, ఈరోజు మనం లెవెల్ డివిల్ అయితే ఆడబోతున్నాం. దీన్ని చాలామంది యూట్యూబర్స్ కూడా ఆడిర్రు. గేమ్ అయితే అసలు పిచ్చ క్రేజీగా ఉంటుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గేమ్లోకి అయితే వచ్చేసాం. ఇది ఒక టైప్ ఆఫ్ ట్రాప్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళినాం అనుకోండి, కాకపోతే మధ్యలో ఏదో ఒక ట్రాప్ ఉంటుంది. ఇదిగోండి, ఇట్లా కింద పడిపోతాం. చూసుకొని ఆడాలి. మనం అసలు ఈసారి ఓడిపోయే ప్రసక్తే లేదు. మళ్ళీ చచ్చాం. ఈసారి కరెక్ట్గా చూసుకొని ఆడదాం. ఓకే, జంప్. ఫస్ట్ లెవెల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లెవెల్. ఫ్రెండ్స్, మనం సక్సెస్ఫుల్గా లెవెల్ 1 అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు లెవెల్ 2లోకి అయితే వెళ్ళిపోతున్నాం. కిందేమో ముళ్ళు అయితే పెట్టిండు, స్పైక్స్. ఇప్పుడు వీటిని టచ్ చేస్తే ఏం కాదు, ముందలకి ఇటు కదిలిస్తుంటాడబ్బా. మనం చూసుకొని ఆడాలి. మనం చూసుకొని ఆడితే ఖచ్చితంగా గెలవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. వీడు రైట్ సైడ్ లో స్పైక్స్ పెట్టింది కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ లో తిరుగుతున్నా. వాడు అనుకుంటున్నాడు నేను అనుకుంటున్నట్టు. ఇప్పుడు నేను రైట్ సైడ్ లో తిరుగుతా, అప్పుడు తప్పించుకోవచ్చు కదా. ఇది క్రియేటర్ తెలివి. ఇప్పుడు నేనైతే రైట్ సైడ్ లో దూకుతా. దూకి ఫస్ట్ రైట్ సైడ్ కలిసి ఇంకా గెలిచేస్తా. ఇప్పుడు జంప్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. అది చెప్పిండా. ఇదిగోండి, జంప్ చేయగానే కంప్లీట్ అయిపోయింది రౌండ్. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ లెవెల్కి అయితే వచ్చేసాం. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తే జంప్ చేయాలట్టుంది. అరే, స్పైక్స్ పైకి వెళ్ళినప్పుడు మనం కింద నుంచి వెళ్ళిపోవాలన్నమాట. కాకపోతే భలేగుంది. అండ్ ఫైనల్లీ ఈ లెవెల్ కూడా డన్. ఈసారి ఎందుకు నార్మల్గా అయితే పెట్టిండు. ఓ, అసలు మనం జంప్ చేస్తున్నాం. ఇదేంది ఇది, మనం జంప్ చేస్తున్నాం. అసలు కాంపిటీగా ఉంది. ఓకే, ఈ లెవెల్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ లెవెల్ కనుక వస్తే ఇదిగోండి, ఇక్కడ జంపింగ్ ఏదో ఉంది. ఓకే, మనం ఫస్ట్ జంప్. ఓకే, నో ప్రాబ్లం. ఇంకోసారి ట్రై చేద్దాం. కాకపోతే ఈసారి మంచిగా. ఓకే, ఫైనల్లీ ఇది కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్దాం. ఓకే, ఇక్కడ ముందులో ఇదేంది, పార్టికల్స్లో విడిపోయి ఇంకొకటి చూడ. రిచా బ్రో, ఈసారి మాత్రం కరెక్ట్గా ఆడదాం. వీడు ట్రోల్ చేయడానికే ఉంటుంది కానీ మనల్ని. ఓకే, ఫైనల్లీ ఈ లెవెల్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇక మనం నెక్స్ట్ లెవెల్కి కూడా వచ్చేసాం. ఇదిగోండి, కాకపోతే ఇక్కడ ఏం లేదని జంప్ చేయడానికి. అరే ఏంద్ర. ఓకే, మనం జంప్ చేసుకుంటా వెళ్ళాలి. ఇప్పుడు అర్థమైంది. ఓకే, ఇప్పుడు జంప్ చేసుకుంటా దాని దగ్గరికి అయితే వెళ్దాం. నాకు తెలిసి ఫస్ట్ అయితే సింపుల్గా ఉంటుంది. అరే, దానికి టచ్ అయినా నేను. దానికి టచ్ అయినా సరే పంపించట్లే ఎందుకో కానీ. ఓకే, ఈసారి అమ్మాయి ఈసారి పంపించిండు. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ లెవెల్కి కూడా అయితే వచ్చేసాం. ఇదిగోండి, అక్కడ ఉన్న బటన్ని నొక్కి రావాలంటుంది. కాకపోతే చుట్టుపక్కల స్పైక్స్ ఉన్నాయి. ఏంది ఆ పైకి వెళ్ళకపోతున్నాయింది నేను. అరే ఇదేంది పైకి వెళ్ళట్లే, ఎన్నిసార్లు నొక్కాలి. A few moments later. అయ్యా, ఫైనల్లీ అయిపోయింది ఈ రౌండ్. నాకు ఇప్పటివరకు ఆడిన రౌండ్లో అసలు ఆ రౌండ్ ఒకటి మెంటల్ లేపించింది. ఓకే, ఇప్పుడు మనం బటన్ ఇప్పుడు వీడి దగ్గర నుంచి తప్పి. ఓకే, ఈసారి ఓడిపోవద్దు. A few moments later. ఫైనల్లీ అయిపోతుంది. ఓకే, డన్. ఫ్రెండ్స్, ఇదే ఇక లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్. అది కూడా డెవిల్ లెవెల్. దీనికన్నా గెలవకపోతే ఇంకంతే అనమాట. ఓకే, దగ్గర కూడా అయితే వచ్చేసినాం. అటుపోయింది ఏంది. ఫస్ట్ టచ్ చేసినా ఏం కాలేదు కదా. ఓకే, ఈసారి వాటి మీద జంప్ చేయకుండా వెళ్దాం. అగని అరే, జంప్ చేయకపోయినా ప్రెస్ అవుతున్నాయి. ఓకే, ఫైనల్లీ ఈ లెవెల్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మాయి చాలా టైంతో. ఇదిగోండి, బయటికి వెళ్ళే గేట్ అయితే కనపడుతుంది. వెయిట్, ఏమైంది. ఏంది నవ్వుతుండేంది వీడు. అంటే పార్ట్ 2ఆ? ఇప్పుడు మనం ఎటు వెళ్దాం, పార్ట్ 2ఆ లేకపోతే ఇదా? ఆ బొక్కలండి, పార్ట్ 2లోకి వెళ్దాం. ఓకే, ఇక పార్ట్ 2 ఐఎమ్ కమింగ్. ఇదిగోండి, మనం చాప్టర్ 1 కంప్లీట్ చేసి చాప్టర్ 2లో అయితే ఉన్నాం. ఫైనల్లీ 3 సెంచరీల డెత్ అయిన తర్వాత ఈ చాప్టర్ అయితే కంప్లీట్ అయింది.
నేను అప్లోడ్ చేసిన 1 పాక్ వీడియోకి ఒక బ్రో అయితే కామెంట్ చేశారు, బ్రో నువ్వు మ్యాప్ని కొన్నావా లేకపోతే ఎలా డౌన్లోడ్ చేసావా అడగమన్నాడు. నేనైతే ఎంసీపీడీఎల్ అనే యాప్ నుంచి అయితే అన్ని మ్యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటా. ఒకవేళ మీరు ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అని కావాల్సి ఉంటే దీని కింద కామెంట్ చేయ బ్రో, నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా ఎలా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలో మ్యాప్స్ని. ఇంతవరకు చూసి ఉంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుంటుంది. వెళ్ళేటప్పుడు కాస్త హైబో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.